డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోవచ్చా? అలా చేసుకుంటే షరీయత్ అనుమతిస్తుందా? అదేమైనా గునాయి కబీరా పాపంగా పరిగణించబడుతుందా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన సమాజంలో చాలామంది వారికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మోసాలకు పాల్పడే ఉద్దేశంతో కూడా డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేస్తూ ఉంటారు. దీనికి షరియత్ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. islamqa.info ఇంగ్లీష్ క్వశ్చన్ నంబర్ 127013 ప్రకారంగా అసలైన పుట్టిన తేదీని మార్చడం అనేది నిషిద్ధం, పాపంగా పరిగణించబడుతుంది. నీకు అసలైన పుట్టిన తేదీ తెలియనప్పుడు బర్త్ సర్టిఫికేట్ తయారు చేయాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు కనుక డేట్ ఆఫ్ బర్త్ మారితే అందులో దోషం లేదు. ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం కాబట్టి నువ్వు తయారు చేసుకుంటున్నావు. కానీ ఉద్దేశపూర్వకంగా నీకు బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ నువ్వు పుట్టిన తేదీని గుర్తున్నప్పటికీ దాన్ని మార్చి మరో సర్టిఫికేట్ తీయడం మాత్రం షరియత్ దీనికి అనుమతించదు. ఇది పాపంగా పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైతే పుట్టారో వారి యొక్క తల్లిదండ్రులకు సరైనటువంటి అవేర్నెస్ లేని కారణంగా, సరైనటువంటి టెక్నాలజీ లేని కారణంగా ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయలేదో వారు తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇంత అయ్యి ఉంటుందని చెప్పేసి వారు ఒక సర్టిఫికేట్ తీసుకోవడంలో ఎలాంటి దోషం లేదు. ఉదాహరణకి ఆ వ్యక్తి పుట్టినప్పుడు తన యొక్క తాతగారు ఆ వ్యక్తి పుట్టేటటువంటి ఒక సంవత్సరం కంటే ముందే ఆ తాతగారు చనిపోయారు కాబట్టి తాతగారు చనిపోయినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ సమాధి పలకంపై రాసి ఉంటుంది. ఆ డేట్తో క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. లేదా ఇతర విషయాలను వారు తెలుసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేసుకోవచ్చు. అలా కాకుండా నీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ని తగ్గించుకొని సర్టిఫికేట్ తీసుకోవడం మాత్రం షరియత్లో అది తప్పుగా పరిగణించబడుతుంది. కొంతమందికి పుట్టిన సంవత్సరం గుర్తుంటుంది కానీ నెల గుర్తుండదు. కొంతమందికి నెల గుర్తుంటుంది కానీ తేదీ గుర్తుండదు. ఇలాంటి సమయంలో మర్చిపోయారు కాబట్టి ఒక డేట్ని మెన్షన్ చేసుకోవడంలో ఎలాంటి దోషం లేదు. కానీ తెలిసి కూడా తప్పు చేయడము, తెలిసి కూడా దొంగ సర్టిఫికేట్ని క్రియేట్ చేయడము, తెలిసి కూడా డేట్ ఆఫ్ బర్త్ని తగ్గించుకోవడం అనేది ఇస్లాం మరియు షరియత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అంగీకరించదు. ఇది తప్పుగా పరిగణిస్తుంది. ఈరోజు మన సమాజంలోని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, పెళ్లిల కోసం తెలిసి కూడా డేట్ ఆఫ్ బర్త్ని మార్చేస్తుంటారు. ఆధార్ కార్డులో కూడా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తక్కువగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఏజ్ విషయంలో తెలిసి కూడా కావాలని ఎవరైతే మార్పు చేర్పులు చేస్తారో వారు ఇతరుల హక్కుని కొల్లగొట్టిన వారు అవుతారు. ఎందుకంటే కొన్ని పరీక్షలు, కొన్ని ఉద్యోగాలు అనేవి ఏజ్ ఎలిజిబిలిటీని బట్టి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు నీ ఏజ్ని తగ్గించి నువ్వు ఒక సర్టిఫికేట్ని తయారు చేసినట్లయితే ఇతరులకు చెందినటువంటి హక్కును నువ్వు కొల్లగొట్టిన వాడిగా పరిగణించబడతావు. కాబట్టి ఇలాంటి విషయాలకు ఇస్లాంలో ఎలాంటి అనుమతి లేదు. నేటి ఆధునిక సమాజంలో కూడా పేరెంట్స్ చేస్తున్నటువంటి చాలా పెద్ద మోసము, ఫ్రాడ్ ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో అక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే ఏజ్ ఎక్కువగా ఉంటే తీసుకోరు కాబట్టి ఏజ్ని తగ్గించేసి వారు ఒక ఆధార్ కార్డ్ని లేదా బర్త్ సర్టిఫికేట్ని క్రియేట్ చేసేసి స్కూల్ అడ్మిషన్స్ కోసం పిల్లల యొక్క ఏజ్ని తగ్గించడము లేదా పెంచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళ కోసం ఎక్కువ ఏజ్ ఉన్నట్లయితే మా అమ్మాయి వివాహం జరగదని చెప్పి వారు ఒక 4-5 సంవత్సరాలు అమాంతంగా తగ్గించేసి ఆధార్ కార్డ్ని క్రియేట్ చేస్తారు. మరికొంతమంది అయితే ఉద్యోగాల కోసము ఆధార్ కార్డ్ని క్రియేట్ చేస్తారు, ఏజ్ని అందులో తగ్గించి ఇస్తారు. ఈ విధంగా సమాజంలో జరిగేటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించదు. కాబట్టి నువ్వు పుట్టినటువంటి తేదీ, సంవత్సరము, అదేవిధంగా నెల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీకు తెలిసి ఉంటే అందులో ఏం మాత్రం కూడా నువ్వు మార్పు చేర్పులకు చేయకుండా ముందుకు కొనసాగాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీ పేరెంట్స్ మర్చిపోయారు, మీకు తెలియనప్పుడు ఏదైనా ఒక గుర్తుతో పాటు, అంటే మీ తాతగారు చనిపోయిన సంవత్సరం తర్వాత పుట్టావు లేదా సంవత్సరం కంటే ముందు పుట్టావు, మీ తాతగారు చనిపోయినటువంటి సమాధి ఫలకంపై ఆ యొక్క డేట్ రాసి ఉంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ని నువ్వు అక్కడ సెట్ చేయవచ్చు. అదేవిధంగా మీ యొక్క బంధువుల్లో వారికి ఉన్నటువంటి ఏజ్, నీకు మరియు మీ బంధువులకు ఉన్నటువంటి ఏజ్ వ్యత్యాసం ఏది ఉంటుందో దాన్ని బట్టి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ని నువ్వు సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా తెలిసి కూడా నీ డేట్ ఆఫ్ బర్త్ని తెలిసి ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, ఇతర స్కూల్లో అడ్మిషన్ కోసమో మోసం చేసినట్లయితే ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించదు. తిర్మిజీ హదీస్ నంబర్ 1315లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మోసం చేసేవాడు మాలోని వాడు కాదు అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ని తగ్గించేసి దొంగ డేట్ ఆఫ్ బర్త్ని క్రియేట్ చేయడం అనేది ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీస్ వెలుగులో జీవితం గడిపే
సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.